హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మాకు తెలిసిన వాళ్ళది ఫంక్షన్ ఉందన్నమాట, మెచ్యూర్ ఫంక్షన్. అందరం కలిసి ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. నేనైతే కొంచెం గ్రాండ్గా రెడీ అయ్యాను, బాగా తెలిసిన వాళ్ళు అనమాట. ఇంకా టైం వచ్చేసి అయిపోయింది, హడావిడిగా రెడీ అయిపోయాము. ఇప్పుడు అందరం కలిసి వెళ్తున్నాము. అక్కడ ఫంక్షన్ అంతా వీడియో తీస్తాను, చూస్తూ ఉండండి. సో నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి, జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే నేను ముందు రెడీ అయిపోయాను, కానీ వీళ్ళందరూ వచ్చేసి నేను తాళాలు వేయాలి కాబట్టి వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను, కారు మీద అయితే వెళ్తున్నాము అందరము. ఇక్కడ నుండి వచ్చేసి అర్ధగంట పడుతుంది మా ఇంటి నుంచి వాళ్ళ ఫంక్షన్ కాడికి. సో వెళ్తున్నాము, చూస్తూ ఉండండి, అక్కడ కూడా చూపిస్తాను. సో అందరూ అయితే వెళ్ళిపోయారు కిందకి, నేనే లాస్ట్. సో ఇప్పుడైతే కార్ అయితే వచ్చేసింది అనమాట. మాకన్నా ముందే దిగిపోయాడు అనమాట. ఇంకా కార్లో వెళ్తున్నాము. సో ఎల్లో చూడండి కారు, ముందే కూర్చుంటాను నేను. ఎక్కడ టైం అయిపోయింది. మా డ్రైవరు డ్రైవింగ్ చేసిన వాళ్ళకి అంటారు డ్రైవర్. సో ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోయాము, ఫంక్షన్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాము. సో అందరం తిని టైంకి, భోజనాల టైంకి వెళ్తున్నాము. లేట్ అయిపోయింది అనమాట. అందరం కలిసి రెడీ అయ్యి వెళ్ళేసరికి 1 అయిపోతుంది టైము. మేము వెళ్ళేసరికి 1:30 అయిపోతుందేమో. సో ఫంక్షన్ కాడికి వెళ్ళినప్పుడు మళ్ళీ చూపిస్తాను, అప్పటి వరకు చూస్తూ ఉండండి. సో మా ఆయన ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఫంక్షన్ కాడికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మేము అందరం వచ్చేసాము. కార్ పెట్టేసి అక్కడ ఉంది పార్కింగ్, తీరా నువ్వు. ఫంక్షన్ కాడికి అయితే వచ్చేసామండి. ఇంకా అందరూ వచ్చేసారు, మేమే లేట్ అనమాట. 1 అయిపోయింది టైము. ఫంక్షన్ కాడికే వచ్చేసామండి, అందరూ పలకరిస్తున్నారు చూడండి. పెద్ద వీడికి తీయమంటే అరిగిపోయినాడే. వదిన అన్ని వీడియోస్ చూస్తాం కదా, అందరు కలుస్తారు. 4-3 years అయిపోతుంది కదా. మేము వచ్చేసరికి 1 గంట అయిపోయింది. వచ్చేసరికి భోజనాలు స్టార్ట్ అయిపోతాయి, లేట్ అయిపోయాము అనుకున్నాము, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అందరూ రెడీ చేస్తున్నారు. ఇక్కడ పాప కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశారు. మళ్ళీ చెమట వచ్చేసి మళ్ళీ ఇంకొంచెం తుడిచేసి పౌడర్ అయితే రాస్తున్నారు. ఇంకా చుట్టాలతో ఇంకా హడావిడైతే మామూలుగా లేదనమాట. అందరు తెలిసిన వాళ్ళందరూ వస్తున్నారు. ఆల్రెడీ మేము రాకమునిపే మా అమ్మ మా చిరుమమ్మీ అయితే వచ్చారు. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ భోజనాలు స్టార్ట్ అయ్యేటప్పుడు బిజీ అయిపోతారు అనేసి ఇక్కడైతే వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. స్కూల్లో రాజేశ్వరి ఇంకిక్కడ ఎవరేమనుకుంటున్నారో ఏమో, ఊరికి ముందే ఇంకా ఫొటోస్ అయితే దిగిపోతున్నాము. ఎందుకంటే మళ్ళీ ఖాళీ ఉండదు, భోజనాల దగ్గరికి వెళ్ళిపోతే ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు అనేసి ముందే దిగిపోతున్నాం అనమాట. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఫొటోస్. ఇంకా తర్వాత వాళ్ళ అమ్మ నాన్నతో దిగొచ్చు అనేసి ఇంకా పెళ్లి కూతురుతో ఇక్కడైతే దిగిపోతున్నాము. మీరు ఏమంటారో కమెంట్ చేయండి. మేమైతే సమర్థ పెళ్లి కూతురు అంటాము. ఇంకా నేను మా అమ్మ అనుకోకుండా ఇంకా సడన్ గా ఎల్లో కలరే కట్టుకొని వచ్చినాము. అక్కడికి వెళ్ళి చూసేసరికి మా అమ్మ కూడా ఎల్లో కట్టుకొని వచ్చింది అనమాట. సడన్ గా ఒకటే కలర్ అయిపోయింది. మేము ఇద్దరమే వెళ్తాము అనుకున్నాము, వాళ్ళందరం కలిసి వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా మా పిల్లలకి మీరు తీసుకురారా అని అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు అందరూ వస్తారు కదా అనేసి మా పిల్లలకు కూడా, అసలు వాళ్ళు ఎవరు, మీకు దగ్గర వాళ్ళ దూరం వాళ్ళ అనేసి చాలా మంది. వాళ్ళ ఊరు ఒకటే అనమాట. ఇంకా మేము చిన్నప్పటి నుండి అందరం కలిసే పెరిగాము. ఇంకా నాకు వాళ్ళ అమ్మ నాన్న అయితే బాగా తెలుసు. వాళ్ళ నాన్న అయితే అన్నయ్య. భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. భోజనాలు అయితే చాలా బాగా పెట్టారండి, గ్రాండ్ గా పెట్టారు. డబుల్ కా మీఠా చూస్తున్నారు కదా, ఇంకా ఆనియన్, లెమన్, ఇంకా కీరా, క్యారెట్ పెట్టారు. ఇంకా మా సైడ్ వాళ్ళకి ఆ సలాడ్ తినాలనేసి అస్సలు ఉండదు అనమాట. వేసుకుంటే ఆనియన్ నిమ్మకాయ వేసుకుంటారు, కానీ క్యారెట్ ఇంకా కీరా వేసుకుంటారు. నెక్స్ట్ ఇంకా చికెన్ బిర్యానీ పెట్టారనమాట. ప్రతి ఒక్కరికి లెగ్ పీస్ అనేది వస్తుంది. ఇంకా చికెన్ బిర్యానీ తర్వాత ఇంకా చికెన్ కబాబు, రోటీ, ఇంకా మటన్ కర్రీ, ఇంకా పెరుగు చట్నీ. ఇక్కడ వరకు చాలా మందికి చికెన్ బిర్యానీ నచ్చదు, ఇంకా వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా వెజ్ ఐటమ్స్ కూడా చాలా అయితే పెట్టారనమాట. అవి కూడా మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడ ఐటమ్స్ చూపిస్తే బాగోదనేసి ఇంకా వడ్డించిన వాళ్ళకి కూడా ఇంకా అలా చూపిస్తున్నాను అనమాట. మరి బాగోదు కదా,
వాళ్ళకి కూడా తీయాలి కదా, వీడియోలో పడతారు. ఎప్పుడైనా మన వీడియో చూసేటప్పుడు నేను ఇక్కడ ఉన్నాడని చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి కూడా వీడియో అయితే ఇక్కడైతే మా పిల్లలు ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా తినలేదు, తర్వాత తిందామనేసి చూస్తున్నారు. ఇంకా వెజ్లోకి వచ్చేసి సాంబారు, పెరుగు చట్నీ, ఇంకా ఏంటంటే మిర్చి కసాలా, ఇంకా పన్నీరు, క్యాప్సికము, ఏదో కర్రీ అనమాట. ఆలు, ఇంకా పన్నీరు, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ కర్రీ, ఇంకా మిర్చి కసాలా, వెజ్ బిర్యానీ అంటే మామూలు బిర్యానీ కాదు, వెజ్ దమ్ బిర్యానీ, మళ్ళీ కాలీఫ్లవర్ ఇంకా ఆలు అవన్నీ వేసి మళ్ళీ ఇక్కడ ఇంకా పాపడాలన్నమాట. వెజ్ లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ అయితే ఎక్కువైపోయాయి అనమాట. ఇంకేవి తినాలా అనేసి అనిపించేసింది. ఇంకా తినడం కన్నా నీళ్ళు తాగడమే ఎక్కువైపోయింది అనమాట. ఇంకా డబుల్ కా మీఠా ఫస్ట్ అయితే నేను డబుల్ కా మీఠా తిన్నాను. తినడం వల్ల ఏంటంటే నాకు ఏమీ తినాలనిపించలేదు, కొంచెం బిర్యానీ తిన్నాను. చేస్తాను, ఏం కాదా, మధ్యలోకి వెళ్ళిపో. జనాలు చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో. అప్పటి వరకు అయితే మేఘం అయితే ఎత్తేసింది అనమాట, వర్షం పడిపోతుందేమో అనేసి చాలా మంది భయపడ్డారు. అప్పటికే భోజనాలు అయితే 2 అయిపోయింది, చాలా చీకటి అయిపోతుంది అనమాట. ఇంకా వర్షం పడిపోతుందేమో అనేసి దబా వడ్డేసిన వాళ్ళు వడ్డేసేస్తున్నారు, తినే వాళ్ళు తినేసి ఇంకా అందరూ తినేసారు. ఇంకా కొంచెం మందే ఉన్నారనమాట. లాస్ట్ లో నేను కూడా తింటున్నాను. తినేటప్పుడు కొంచెం వర్షం అయితే పడింది, ఇంకేం చేయలేము వర్షం పడితే అనేసి అనుకున్నాము. మళ్ళీ అప్పట్లోనే తగ్గిపోయింది. చూడండి మా బాబు అయితే తింటున్నాడు, ఏమో చెప్తున్నాడంట. ఐటమ్స్ అనేవి బాగున్నాయి అని అడిగితే బాగున్నాయి అని చెప్తున్నాడు. వాడికి కూడా నచ్చాయి, నాకు కూడా నచ్చాయి. సెకండ్ తీసినాడు కదా వీడియో, 5 సెకండ్స్ వచ్చింది. మా పిల్లలు చూడండి ఇంకా భోజనాల దగ్గరికి వచ్చిన థమ్స్అప్లు తాగడం అయితే మానరు. తినొచ్చేసి పెళ్లి కూతురు పిన్ని. నువ్వేటవుతావా? అక్కవే, పెళ్లి కూతురు అక్క. నువ్వు మేనత్త, పెళ్లి కూతురు మేనత్త, పెళ్లి కూతురు పిన్ని. పెళ్లి కూతురు అంత అన్నేటి సమర్థ పెళ్లి కూతురు గల మెచ్చురైన అమ్మాయి పిన్ని, మేనత్త, అక్క చెల్లెలు. అక్క మా పెళ్లి కూతురు మెచ్చురైన అమ్మాయి చిన్న నానమ్మ. వెళ్ళిపోయిన అమ్మాయి ఎల్లో కలర్ శారీ వచ్చేసి నడిపి నానమ్మ గల. ఈ అమ్మ వచ్చేసి పెళ్లి కూతురు అమ్మమ్మ. ఆ పిల్ల అమ్మమ్మ, ఈ అమ్మ. నువ్వేటవుతావు ఆ పిల్లకి? తమ్ముడు, మెచ్యూరమ్మ అయిన అమ్మాయికి తమ్ముడు అవుతావా? నువ్వే క్లాస్ చదువుతావు? నువ్వు 5th క్లాసా? ఆ పిల్ల మీ అక్క 7th. కొంచెం దూరం వెళ్ళి సూట్ చూపిస్తాను. బాగుంది, ఉండు. నువ్వేటవుతావు ఆ అమ్మాయికి? అక్కవా? నువ్వే క్లాస్ చదువుతావు? నువ్వు అదే ఇప్పుడు అర్థమైంది. 8th క్లాసా? అక్క అవుతావు నువ్వు? అమ్మమ్మ, పిల్లగాల అమ్మమ్మ ఈ అమ్మ. ముగ్గురు అక్క చెల్లెలు. ఇంకొకరు ఉన్నారా? ఇంకొక అక్క ఉంది, అల్ల అక్కడ తీసినానులే. తింటుంది. 4 అక్క చెల్లెలకి వీళ్ళు 3 కనిపించారు. ఇంకొక ఆమె అక్కడ తింటుంది. ఉండు, ఫోటో క్లిక్ చేస్తాను. ఇంక ఇక్కడైతే లాస్ట్లో ఇంకా అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి ఫొటోస్ తీద్దామనేసి చాలా వెయిట్ చేశాను, కానీ ఒక్కొక్క దగ్గర ఉన్నారు. ఇంకా తీయడం అయితే కుదరలేదు. కొంతమందికి అయితే ఫొటోస్ వీడియోస్ ఇంకా యూట్యూబ్ ఛానల్లో పెడితే ఎప్పటికైనా ఇంకా ఫోన్ ఆన్ చేసి చూసుకోవచ్చు కదా అనేసి అనుకున్నాం, కానీ ఎప్పుడు మరి కుదరలేదనమాట. ఒక్కొక్క దగ్గర ఉన్నారు. ఒకరు తిండిలో బిజీగా ఉంటే, ఒకరు చుట్టాలు పలకరించడంలో. లాస్ట్కి ఎంతమంది ఉంటే అంతమందికి తీసేసాను అనమాట. ఇంకా కొంతమందికే తీసాను, ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యి. ఇక్కడికైతే పెద్దమ్మ పెద్దనానికి అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసాను. ఇంకా మనవరాలు వైట్ షర్ట్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.